వరదలతో పలు వాగులు పోటెత్తడంతో హైదరాబాద్ విజయవాడ ఖమ్మం హైదరాబాద్ మధ్య పలు చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నల్గొండ, రామాపురం, జగ్గయ్యపేట, గరికపాడు వద్ద రోడ్లకి గండ్లు పడ్డాయి. గరికపాడులో బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో తెలంగాణ నుంచి ఏపీకి రాకపోకలు నిలిచిపోయాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి రేవణ్ అందిస్తారు. రేవణ్, తెలంగాణ నుంచి ఏపీకి అటు నుంచి ఇటు నుంచి అటు రాకపోకలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. పలువురు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లకి మరమ్మతులు చేపట్టారా? బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి రేవణ్? రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే వాగులు వంకలు కూడా ప్రవహించాయి. దీంతో పెద్ద ఎత్తున వరద ఉప్పొంగు అంటే రావడంతో హైవేపై కూడా పెద్ద ఎత్తున వరద చోటు చేసుకుంది. దీంతో 2 రోజుల పాటు హైదరాబాద్ విజయవాడ రహదారిపై పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి కూడా చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు అటువైపు వెళ్ళడానికి, అటు నుంచి ఇటువైపు రావడానికి. అయితే ముఖ్యంగా ఏదైతే ఏపీలో ఉన్నటువంటి నందిగామ మైతారం వద్ద పెద్ద ఎత్తున వరద ఉధృతి పెరగడంతో 2 రోజుల నుంచి కూడా అటువైపు నుంచి వాహనాలు రావట్లేదు. మరోవైపు ఏదైతే తెలంగాణ ఆంధ్ర సరిహద్దున ఉన్నటువంటి రామాపురం క్రాస్ రోడ్డు వద్ద కూడా పాలేరువాగు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ ఉన్నటువంటి హైవే మీద ఉన్నటువంటి ఒక వంతెన పూర్తిగా కోతకు గురైంది. దీంతో రాకపోకలను అయితే నిలిపివేశారు. అయితే కొద్దిసేపటి క్రితం కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి కూడా ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించాడు. హైవేపై రాకపోకల పునరుద్ధరణకు సంబంధించి కూడా ఇరు రాష్ట్రాల పోలీసులకు అధికారులతో కూడా చర్చించి కొద్దిసేపటి క్రితమే ఈ వాహన రాకపోకలను అయితే పునరుద్ధరించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ నుంచి పూర్తి స్థాయిలో ఇటు హైదరాబాద్ వైపు రావడానికి తెలంగాణకి రావడానికి అనుకూలంగా అన్ని వాహనాలను అయితే వదిలిపెడుతున్నారు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి చాలా వెహికల్స్ మాత్రం ఏపీ వైపు కేవలం లైట్ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. భారీ వాహనాలను మాత్రం అనుమతించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే పాత బ్రిడ్జి కోతకు గురైనటువంటి పరిస్థితి. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఈ అంటే విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ రావడం, హైదరాబాద్ వైపు నుంచి విజయవాడకు వెళ్ళడానికి మాత్రం కొత్త బ్రిడ్జి మీదుగా రాకపోకలు అయితే సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాకపోకలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ఈ సూర్యాపేట జిల్లాలో పరిస్థితిని సమీక్షించిన సమయంలో కూడా నేషనల్ హైవే అథారిటీ కూడా ఒక గుర్తు చేసిన సందర్భం అయితే అని చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రాకపోకలను పునరుద్ధరించేందుకు ఇటు 2 తెలుగు రాష్ట్రాల అధికారులు అయితే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల నుంచి కూడా పూర్తిగా వాహనదారులు అయితే పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర అటు ఏపీ వైపు ఇటు తెలంగాణ వైపు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు వాహనాలు రాకపోకలు ప్రారంభం కావడంతో కొంత వాళ్ళు కొంత ఆశలు చిగురించాయి. ఎందుకంటే త్వరగా తమ గమ్యస్థానాలు చేరుకుంటామని కూడా ఆశపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా 2 రోజుల నుంచి ఇబ్బంది పడ్డ ప్రయాణికులు ఇప్పుడే ఇరువైపులా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలతోటి కొంత ఉపశమనం కలిగిందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రేవణ్. థ్యాంక్స్ ఫర్ ది